హాయ్ గైస్. సో ఇక నుంచి మన ఛానల్లో ప్రతిరోజు ఈరోజు కొంచెం లేట్ అయినా కూడా రేపటి నుంచి అయితే ఎవ్రీడే 9 AM ప్రతిరోజు ఈరోజు మనం బయాస్ ఎలా ఉండబోతుంది, మన డైరెక్షన్ ఎటువైపు ఉండబోతుంది, ఒకవేళ ఉంటే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు మనం ఏ డైరెక్షన్లో ఉంటాం, సో దాన్ని మనం ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, మార్కెట్ నుంచి ఎలా రివర్సల్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, కంటిన్యూస్ని ఏమి ఎక్స్పెక్ట్ చేస్తామని చెప్తాను. ఓకేనా? సో ఓవరాల్గా వీక్లీ డైలీ పరంగా మన బయాస్ ఏంటి, సో మన డైరెక్షన్ ఏంటి అంది నేను ప్రతిరోజు ఒక వీడియో అప్లోడ్ చేస్తాను. ఓకేనా? సో నార్మల్ కంటెంట్ వస్తాయి. దాంతోపాటు ప్రతిరోజు కూడా నేను డైలీ అనాలిసిస్ మండే నుంచి ఫ్రైడే వరకు ప్రతిరోజు మన డైరెక్షన్ ఏంటి అన్నది చెప్తాను. ఓకేనా? ఇంకా స్టార్ట్ చేద్దాం. సో ప్రజెంట్ గోల్డ్ డైరెక్షన్ అయితే మనం నేను డ్రా చేసినాం. ఓకే, సో ఓవరాల్గా మనం వీక్లీ పరంగా అయితే మనం బులిష్ ఉన్నాం, ఎందుకంటే మార్కెట్ ఒక ఐఆర్ఎల్ దగ్గర ఉంది. ఓకేనా? మార్కెట్ ఐఆర్ఎల్లో ఉంది. సో ఐఆర్ఎల్ నుంచి మార్కెట్ రియాక్ట్ అయింది. సో మన టార్గెట్ ఏంటంటే ఈఆర్ఎల్ అనమాట. సో యాజ్ పర్ వీక్లీ పరంగా అయితే మనం బులిష్. ఓకే, సారీ. సో యాజ్ పర్ వీక్ పరంగా అయితే మనం బులిష్. మన టార్గెట్ ఏంటంటే గోల్డ్ టార్గెట్ ఆల్ టైమ్ హై మళ్ళీ కూడా. ఓకేనా? ఎందుకంటే మనకు ఆల్రెడీ మార్కెట్ ఇయర్ నుంచి రియాక్షన్ ఇచ్చింది, ప్రీవియస్ వీక్ కూడా మనకు అక్కడ సస్టైన్ అయింది, ఇక్కడ నుంచి రిజెక్షన్ కూడా అయింది కదా. ఓకేనా? సో లావర్ టైం ఫ్రేమ్లో కూడా మనకి ఇక్కడ కన్ఫర్మ్ అయిపోయింది ఇక్కడ నుంచి బయింగ్ వస్తుందని. సో యాజ్ పర్ దీని అంటే ఈ ప్రకారం అయితే మనకి ఇప్పుడు గోల్డ్ మనకి ఆల్ టైమ్ హై టార్గెట్. ఓకేనా? ఈఆర్ఎల్ టార్గెట్ అనమాట. సో డే పరంగా చూసుకుంటే మనకి సో ఇది మండే క్యాండిల్, మండే, ట్యూస్డే, వెన్స్డే, నెక్స్ట్ ప్రజెంట్ రన్ అవుతుంది థర్స్డే అనమాట. కానీ మనకి ప్రొఫైల్ ప్రకారం అయితే ఏ ప్రొఫైల్ లేదు. ఓకేనా? జస్ట్ మార్కెట్ కంటిన్యూషన్ అవుతుంది తప్ప ఇక్కడ ఏం ప్రొఫైల్ లేదు మనకి, ఒక రివర్సల్ ప్రొఫైల్ కానీ ఏదైనా. సో మనం ఈరోజు ఒకవేళ ఎక్స్పెక్ట్ చేస్తే ఇప్పుడు మనకి ఇది ఒక ఐఆర్ఎల్ కదా. సో డే పరంగా ఇది ఐఆర్ఎల్ కదా. ఓకేనా? సో మనకు ఒకవేళ ఈరోజు మనం డైలీ ప్రొఫైల్ చూసుకొని ఇక్కడ నుంచి నార్మల్గా అయితే బయాస్ ప్రకారం అయితే మన డ్రా ఆన్ లిక్విడిటీ ఇది అనమాట. ఓకేనా? సో మన ఫస్ట్ డ్రా ఆన్ లిక్విడిటీ ఇది, సో నెక్స్ట్ డ్రా ఆన్ లిక్విడిటీ ఇది అనమాట. ఓకేనా? అడ్వాన్స్ ఆర్డర్ బ్లాక్. ఓకే, సో మన సెకండ్ డ్రా ఆన్ లిక్విడిటీ ఇది, ఫస్ట్ డ్రా ఆన్ లిక్విడిటీ ఇది. ఇప్పుడు మార్కెట్ ఒకవేళ మనకి లండన్ రివర్సల్ ప్రొఫైల్ ఫామ్ చేస్తే మనం ఇక్కడ నుంచి సెల్లింగ్ ఉంటాం. ఓకేనా? లేదు ఇక్కడ లండన్ రివర్సల్ ఫామ్ చేయలేదు అనుకోండి ప్రొఫైల్, సో అప్పుడు మన టార్గెట్ ఈ డ్రా ఆన్ లిక్విడిటీ అనమాట. ఓకేనా? సో మనకు వీక్ పరంగా చూసుకుంటే మాత్రం ఓవరాల్గా అప్ సైడ్ ఉంది, కానీ డైలీ పరంగా చూసుకుంటే మనకి ఇక్కడేం ప్రొఫైల్ ఫామ్ చేయలే కదా మనకి. ఓకేనా? సో వీక్ పరంగా బుల్లిష్ ఉన్నాం కాబట్టి ఇప్పుడు కూడా మనం బుల్లిషే ఉంటాం. ప్రజెంట్ అయితే ఇక్కడ లండన్ సెషన్ మనకి ఏం కన్ఫర్మ్ చేస్తుందన్న బట్టి ఈరోజు డే అనేది మనకు డిసైడ్ అవుద్ది. ఓకేనా? ఈరోజు లండన్ సెషన్ ఒకవేళ మనకి సెల్లింగ్ సైజ్ చేస్తే మనం అప్పుడు సెల్ సైడ్ ఉంటాం అనమాట, లేదు అంటే అంతవరకు మనం బయింగ్ ఉంటాం. ఓకేనా? అండ్ న్యూస్ కూడా చూసుకుంటే ఈరోజు థర్టీన్ కదా. సో ఈరోజు యూఎస్డీలో న్యూస్ అయితే లేదు. ఓకేనా? ఓకే, యూఎస్డీలో ఈరోజు కూడా న్యూస్ లేదు. ఈ వీక్లో మొత్తం అసలు న్యూసే లేదనమాట. సో అందుకే ఈ వీక్ కొంచెం మనకి తక్కువ మార్కెట్ మూమెంటం ఉంది ప్రీవియస్ డేస్తో కంపేర్ చేసుకుంటే. ఫస్ట్ లండన్ సెషన్ కన్సల్టేషన్లో ఉండడానికి కారణం అదే. మీరు చూస్తే మోస్ట్లీ అయితే సెషన్లో డైరెక్ట్గా కొంత మార్కెట్ ఎక్స్పెండ్ అయ్యి, ఓకేనా, తర్వాత మనకి లండన్ సెషన్ కన్సల్టేషన్ అయ్యి అప్పుడు న్యూయార్క్ సెషన్లో మనకి
ఆఫ్టర్ న్యూ ఇయర్ ఓపెన్ అయ్యాక మనకి మార్కెట్ అన్నది ఎక్స్పెన్షన్ ఇస్తుంది అనమాట. అదే మనం ఏదైతే టార్గెట్ అనుకుంటున్నామో, డ్రా ఆన్ లిక్విడిటీ అనుకుంటున్నామో, ఆ డ్రా ఆన్ లిక్విడిటీకి రీచ్ అవుతుంది. నిన్న నిన్న గోల్డ్ కూడా చేసింది అదే, మొన్న గోల్డ్ చేసింది కూడా అదే అనమాట. కానీ మన వాళ్ళు ఏం చేస్తారు, మెయిన్గా లర్నర్ సెషన్లో స్టక్ అయిపోయి ఉండిపోతున్నారు. సో ప్రజెంట్ న్యూస్ లేనప్పుడు మనం ఫస్ట్ లర్నర్ సెషన్ చూసుకొని చేస్తే, లేదు అంటే లర్నర్ సెషన్ కంప్లీట్ అయిపోయి న్యూ ఇయర్కి ఓపెన్ అయ్యాక అప్పుడు మీరు ఎంట్రీస్ ప్లాన్ చేయండి, ఓకేనా. సో అలా అయితే మీకు బెటర్ ఉంటుంది. లేదు అంటే మీకు అసలు యాక్యురసీ మొత్తం పోతే, ఎమోషనల్గా అయ్యి మొత్తం మీరు అకౌంట్ బ్లో చేసుకుంటారు. సో అదనమాట. నెక్స్ట్ ఈరోజు డే పరంగా అయితే ఫస్ట్ డ్రా లిక్విడిటీ మార్కెట్ ఆల్రెడీ రీచ్ అయిపోయింది, ఓకేనా. సో మనం ఇక్కడ లర్నర్ సెషన్ ప్రొఫైల్ ఏం చేస్తాం, ఎందుకంటే మార్కెట్ ఆల్రెడీ ఈఆర్ఎల్లో ఉంది, సారీ ఐఆర్ఎల్లో ఉంది, ఇంటర్నల్ లిక్విడిటీలో ఉంది ఆల్రెడీ మార్కెట్, ఓకే. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం సెల్లింగ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఒకవేళ లర్నర్ రివర్సల్ ప్రొఫైల్ ఫామ్ చేస్తే. ఎందుకంటే ప్రీవియస్ డ్రా లిక్విడిటీ ఈరోజు ఏదైతే ప్రీవియస్ డే ఉందో ప్రీవియస్ డే లిక్విడిటీ తీసుకుంది, ప్లస్ అది ఎందులో ఉందో కీ లెవెల్లో ఉంది, ఐఆర్ఎల్లో ఉంది కదా. ఇక్కడ నుంచి మనం సెల్లింగ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఓకే. సో ఇప్పుడు ఇక్కడ మన లర్నర్ సెషన్ అనేది మనం డిసైడ్ చేస్తాం, మనం సెల్లింగ్ ఉంటామా బయింగ్ ఉంటామా అన్నది, ఓకేనా. ఓవరాల్గా అయితే మనం బుల్లిష్గా ఉన్నాం, ఓకే. గోల్డ్ ఓవరాల్ బుల్లిష్. లర్నర్ సెషన్ ఒకవేళ రివర్సల్ ఫామ్ చేస్తే అప్పుడు న్యూ ఇయర్కి మనం సెల్ సైడ్ ఉంటాం. లేదు ఫామ్ చేయలేదు అనుకోండి, అప్పుడు మనం బేరిష్ ఉంటాం, ఓకేనా. సరే, ఒకవేళ ఫామ్ చేస్తే మనం బేరిష్ ఉంటాం, లేదు ఫామ్ చేయలేదు అనుకోండి మనం అప్పుడు బులిష్ ఉంటాం అనమాట, ఓకే. సో గోల్డ్ అయితే అదనమాట. గోల్డ్ ప్రకారం అయితే మీరు గోల్డ్ ప్రొఫైల్ అయితే నేను సజెస్ట్ చేసేది గోల్డ్ ఫ్యూచర్స్లో ప్రొఫైల్ చూసుకోండి. ఒకవేళ ప్రొఫైల్ చూస్తున్నారంటే గోల్డ్ ఫ్యూచర్లో ప్రొఫైల్ చూడండి, ఓకేనా. ఎందుకంటే ఇందులో అయితే మీకు క్లారిటీ ఉంటుంది ప్రొఫైల్. అదే మీకు గోల్డ్ నార్మల్ చార్ట్లో చూస్తే ఎక్స్ఐ యూఎస్డీలో మీరు చూస్తే ప్రొఫైల్ మీకు రాంగ్ ఉంటుంది. నేను ఇక్కడే చూసుకుంటే ఇక్కడ చాలామంది ఒకవేళ గోల్డ్ ఇందులో ప్రొఫైల్ చేస్తే చాలామంది ట్రాప్ అయిపోతారు, లండన్ రివర్సల్ ఫామ్ చేసింది కదా అని. కానీ ఇక్కడ ఏం చేసింది ఫ్యూచర్స్లో చూడండి క్లారిటీగా, లండన్ రివర్సల్ ఫామ్ చేయలేదు, లండన్ కంటిన్యూషన్ ఫామ్ చేసింది ప్రొఫైల్. నేను బుల్లిష్ ఉండడానికి మెయిన్ రీజన్ అదే. ఎందుకంటే ఆల్రెడీ వీక్ పరంగా మనకి లిక్విడిటీ తీసుకుంది కదా. ఇప్పుడు ఎక్కడైనా చూసుకుంటే మీకు ఇది ఒక ఐఆర్ఎల్ కదా, ఓకేనా. సో ప్రజెంట్ అయితే మనం బుల్లిష్ ఉన్నాం, కానీ మనకి ఏంటంటే ఇప్పుడు మార్కెట్లో ఇది ఒక ఆర్డర్ బ్లాక్, ఓకేనా. మనం డ్రావన్ లిక్విడిటీ ఇదే అని చెప్పుకున్నాం. ఫస్ట్ ప్రజెంట్ అయితే ప్రీవియస్ డే లిక్విడిటీ తీసుకుంది, బట్ మనకి లండన్ రివర్సల్ సెటప్ ఫామ్ చేయలేదంటే మనం బుల్లిష్లో ఉంటాం. సో లండన్ ఏం ఫామ్ చేస్తుందని బేస్లో మనం ఏంటన్నది డిసైడ్ అవ్వాలి, ఓకేనా. లేదు లండన్ రివర్సల్ ఫామ్ చేయట్లేదు అనుకుంటే అప్పుడు ఏమవుతుందంటే న్యూయార్క్ రివర్సల్ ఫామ్ చేసే ఛాన్స్ ఉంది, ఎందుకంటే ఐఆర్ఎల్లో ఉంది మార్కెట్, ఓకేనా. అడ్వాన్స్ ఆర్డర్ బ్లాక్ ఉంది, ఐఆర్ఎల్ ఉంది. సో మనం ఇక్కడ నుంచి సెల్లింగ్ ఎక్స్పెక్టేషన్స్ చేయొచ్చు, ఓకే. కానీ లండన్ సెషన్ ఏం చేస్తుందని చూడండి. ఒకవేళ ఇది బ్రేక్ క్లోజ్ వచ్చింది అనుకోండి, దాన్ని బట్టి మనం ఏంటంటే డిసైడ్ చేసుకోండి, ఓకే. అర్థమైంది అనుకుంటున్నాను. సో నెక్స్ట్ యూఎస్డి జేపీవై. సో యూఎస్డి జేపీవై ఏంటంటే ప్రీవియస్ క్యాన్ లిక్విడిటీ అయితే తీసుకుంది సెల్లింగ్ సైడ్కి, కానీ మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, ఇక్కడ నుంచి సెల్లింగ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం కదా వీక్ పరంగా. సో ఇదొక వాల్యూమ్ ఇంబ్యాలెన్స్ బ్లాక్.
సో ఇప్పుడు డైలీలో మనం ఇప్పుడు వన్స్ వీక్లీలో మనం వీక్లీ పరంగా అయితే నార్మల్గా అయితే మనం బేరిష్ ఉన్నాం, కానీ డైలీ ప్రొఫైల్ ఏం చేస్తుంది అందు మనం చూసుకోవాలన్నమాట. ఓకేనా. ప్రజెంట్ ఇది మండే క్యాండిల్. సో మండే క్యాండిల్ లిక్విడిటీ ట్యూస్డే తీసుకుంది, బట్ ఇక్కడ మనకి మొత్తం లిక్విడిటీ తీసుకున్నా కూడా మార్కెట్లో సెల్లింగ్ మళ్ళీ రాలేదు. ఇక్కడ సెల్లింగ్ మళ్ళీ రాలేదు అనమాట, బేరిష్నెస్ లేదు. ఓకేనా. సో మనం ఒకవేళ ఎక్స్పెక్ట్ చేస్తే ఈరోజు ప్రొఫైల్ ప్రకారం ఒకవేళ ఎక్స్పెక్ట్ చేస్తే థర్స్డే రివర్సల్ అయ్యి రేపు కంటిన్యూషన్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట ఇక్కడ నుంచి సెల్లింగ్కి. ఓకేనా. ప్రజెంట్ ఇక్కడ లిక్విడిటీ తీసుకుంది కాబట్టి ఒక వాల్యూ మీన్స్ హై టైం ఫ్రేమ్ కీ లెవెల్ ట్యాప్ అయింది కదా. సో ట్యాప్ అయింది కాబట్టి మనం ఈరోజు ఒకవేళ ఎక్స్పెక్ట్ చేస్తే ఇక్కడ నుంచి బేరిష్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకేనా. కానీ లండన్ సెషన్ ప్రొఫైల్ క్లారిటీగా చూసుకోండి, లండన్ రివర్సల్ ఫామ్ చేస్తుందా లేదా ఏంటన్నది చూసుకొని అప్పుడు ప్లాన్ చేయండి. ఓకేనా. సో ఇదనమాట. అంతే. మీరు ఇక్కడ ఈ క్యాండిల్ క్లోజ్ ఇచ్చాక నెక్స్ట్ క్యాండిల్లో ఈ లిక్విడిటీ మొత్తం తీసుకొని మీకు రివర్సల్ ఫామ్ అయింది అనుకోండి, లాంగ్ టైం 15 minutesలో మీకు ఒకవేళ సిఎస్డి మీకు రివర్సల్ కన్ఫర్మ్ చేస్తే ఇక్కడ నుంచి మీరు సెల్లింగ్ ఉండొచ్చు. ఓకేనా. ఈ రోజు రేపు మీరు అప్పుడు సెల్లింగ్ ఉండొచ్చు అనమాట యూఎస్డి జేపీవై. ఓకేనా. సో నెక్స్ట్ యూరో యూఎస్డి. మార్కెట్ జస్ట్ ఐఆర్ఎల్ టు ఈఆర్ఎల్. ఓకేనా. ఇప్పుడు మనకి ఇది చూడండి, ఇక్కడ ఐఆర్ఎల్లో ఉందా, ఐఆర్ఎల్లో రీచ్ అయింది. సో ఈ ఐఆర్ఎల్ నుంచి ఇప్పుడు ఈఆర్ఎల్ మార్కెట్ రీచ్ అయిపోయింది. సో మనం ఎక్స్పెక్ట్ చేసేది మళ్ళీ ఐఆర్ఎల్ నుంచి ఈఆర్ఎల్ నుంచి ఐఆర్ఎల్కి అనమాట. ఓకే. సో మన వీక్లీ ప్రొఫైల్ ప్రకారం కూడా మనకి మార్కెట్ ఇక్కడ నుంచి సెల్లింగే ఉంది కదా. సో మనం ఇక్కడ నుంచి ఒకవేళ ఈరోజు రివర్సల్ అని రివర్సల్ ఫామ్ చేస్తే అప్పుడు ఇక్కడ నుంచి సెల్లింగ్ ఉంటాం అనమాట. ఓకేనా. మీకు ఎలా అంటే ఇప్పుడు వీక్లీ ప్రొఫైల్ది డైలీ టైం ఫ్రేమ్ మీకు అప్డేట్ చేస్తుంది, మనం ఉన్న డైరెక్షన్ కట్టా లేకపోతే ఎక్కడి నుంచి ఏమైనా మనం ఎక్స్పెక్ట్ చేయంటాం. సేమ్ అలాగే డైలీ ప్రొఫైల్ 4 hours మనం కన్ఫర్మ్ చేస్తుంది మనం ఇక్కడ నుంచి రివర్సల్ అవుతున్నామా లేదంటే కంటిన్యూషన్ చేస్తున్నామా ఏంటంది. సో అందుకే మీరు డైలీ ప్రొఫైల్ ఇవన్నీ కంబైన్ చేసుకొని చూస్తే ఒక క్లారిటీ వచ్చేస్తుంది అనమాట. సో ప్రజెంట్ మనం ఈఆర్ఎల్లో ఉన్నాం కాబట్టి ఐఆర్ఎల్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో యూఎస్డి ఒకవేళ యూఎస్డి జేపీవై ఒకవేళ ఈరోజు ఉంటే సెల్లింగ్ చూడండి, అన్న సెషన్లో ఒకవేళ మీకు కన్ఫర్మ్ అయితే ఇక్కడ నుంచి మీరు సెల్లింగ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, లేదు కన్ఫర్మ్ అవ్వలేదంటే అప్పుడు బయింగ్ చూడొచ్చు. ఓకేనా. సో అది నెక్స్ట్ మీకు యూరో యూఎస్డి. సో యూరో యూఎస్డి చూసుకుంటే డైలీ ప్రొఫైల్. సో మీకు యూరో యూఎస్డి అయితే బులిష్ ఉంది ప్రొఫైల్. ఓకేనా. సారీ, మీకు యూరో యూఎస్డి వీక్లీ పరంగా చూసుకుంటే బులిష్ అనమాట. సో మనకి ఇప్పుడు ఏమైందంటే మొత్తం లిక్విడిటీ తీసుకుంది, ఈ స్వింగ్ లిక్విడిటీ తీసుకుంది, ప్లస్ మనకి ఈ వీక్ మొత్తంలో చూడండి 0.5 లెవెల్ నుంచి అంటే ఇది ఒక ఇంపార్టెంట్ జోన్. ఓకేనా. 0.5 నుంచి 0.25 అనేది ఒక కీ లెవెల్ అనమాట. సో మన ఫిబ్లో గోల్డెన్ లెవెల్ ఎలాగో అలాగే క్వాడ్రెంట్స్లో ఇది ఒక కీ లెవెల్. సో ఎక్కడి నుంచి రియాక్ట్ అవుతుందని చూసుకుంటే మనం 0.5 నుంచి రియాక్ట్ అవుతుంది, ఈ జోన్ నుంచి 0.5 నుంచి 0.25 జోన్ నుంచి. సో వీక్ పరంగా మనం ఏం చేస్తున్నామంటే బుల్లిష్లో ఉన్నాం వీక్లీ పరంగా. సో డైలీ ఇప్పుడు చూసుకుంటే మీరు సో మండే ఏం చేస్తుంది, సో మండే ఇన్సైడ్లో ఒక రేంజ్ అనమాట, ఇది రేంజ్ క్రియేట్ చేశాక మనకు నెక్స్ట్ డే మనకి కంటిన్యూషన్ అయ్యింది అనమాట. సో మనం ఇప్పుడు వీక్లీ ప్రొఫైల్ ప్రకారం మనకి రేపు టీజేఎఫ్ అనమాట. ఓకేనా. అంటే లాస్ట్ ఫ్రైడే అనమాట. సో ఈరోజు కూడా మనం బుల్లిష్గా ఉన్నాం. సో మన డ్రాన్ లిక్విడిటీ అనేది ఇది ఓవరాల్గా అయితే ఇది ఎందుకంటే వీక్ పరంగా చూసుకుంటే మన వీక్లీ డ్రాన్ లిక్విడిటీ ఈ వీక్ అనమాట. ఓకే. సో
సో ఓవరాల్గా మన ఫస్ట్ డ్రాన్ లిక్విడిటీ అయితే మన ఫస్ట్ డ్రాన్ లిక్విడిటీ వీక్ పరంగా అయితే ఇది. సో ఇది కంప్లీట్ చేస్తుంది. సో మన సెకండ్ డ్రాన్ లిక్విడిటీ ఇదనమాట. ఓకేనా. డైలీ పరంగా డ్రాన్ లిక్విడిటీ చూసుకుంటే సో ఫస్ట్ మన డ్రాన్ లిక్విడిటీ టుడే అయితే ఇదనమాట. సో ఓవరాల్గా మనకి ఇది డ్రాన్ లిక్విడిటీ. సో ఇక్కడ నుంచి మనం ఇప్పుడు మీరు అందులో లండన్ రివర్సల్ ప్రొఫైల్ చూసుకుంటా, లేదంటే ఇక్కడ ఏదైనా లాస్ట్ పీవై చూసుకుని ఒక నిమిషం ఈ ప్రీమియం వీక్లో మీ 0.5 ఆర్ 0.25 లెవెల్ని రీచ్ అయ్యాక మార్కెట్ ఇక్కడ నుంచి మీరు మళ్ళీ బుల్లిష్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో అది లండన్ సెషన్లో మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. లండన్ లో క్రియేట్ చేసుకుని ఇక్కడ నుంచి మళ్ళీ మీకు ఎక్స్పెన్షన్ అయ్యే ఛాన్సెస్ అయితే 90% ఉన్నాయి. ఓకేనా. సో యూరో యూఎస్డి అయితే ఈరోజు నేను బయింగ్లోనే ఉంటాను. ఓకేనా. మన డ్రాన్ లిక్విడిటీ ఫస్ట్ ఇది మన డ్రాన్ లిక్విడిటీస్ ఇది నెక్స్ట్ ఇది అనమాట. ఓవరాల్గా వీక్ పరంగా చూసుకుంటే అది ఈ వీక్లో కంప్లీట్ చేస్తుంది అంటే ప్రజెంట్ అంత న్యూస్ లేదు కదా, అంతవరకు వెళ్ళదు. సో ప్రజెంట్ డ్రాన్ లిక్విడిటీ ప్రకారం చూసుకుంటే మన డ్రాన్ లిక్విడిటీ సో ఈ 0.5 ఆర్ 0.25 లెవెల్ రీచ్ అయ్యాక, లేదంటే మనకి 4 అవర్ ప్రొఫైల్ ఒకవేళ కన్ఫర్మ్ చేసింది అనుకోండి, సో దాన్ని బట్టి మీరు ఇక్కడ నుంచి బులిష్ ఉండొచ్చు. సో యూరో యూఎస్డి అయితే బులిష్గా ఉంటాను నేను ఈరోజు అయితే మాత్రం. ఓకేనా. నాకు ప్రొఫైల్ కన్ఫర్మ్ చేస్తే నేను కంప్లీట్గా ఇంకా బుల్లిష్ సైడ్ తీసుకుంటున్నాను. సో అదనమాట. సో నెక్స్ట్ జీబీపీ యూఎస్డి. సో జీబీపీ యూఎస్డి చూసుకున్నా కూడా మనకి బుల్లిషే. ఫస్ట్ మనం ఆల్రెడీ వీక్లీ బయాస్ గురించి వీడియోస్ చేశాం కదా, మీరు ఒకసారి క్లారిటీ చూస్తే మీకు అర్థమైపోతుంది. సో ఈ స్వింగ్ మొత్తం హంట్ చేసింది, ప్లస్ ఇది ఒక సస్పెన్షన్ బ్లాక్. ఓకేనా. ఇది ఒక బ్లాకు ప్లస్ మనకి ఈ లిక్విడిటీ మొత్తం తీసుకుంది కదా ఇక్కడ ఉన్న లిక్విడిటీ. సో ఇప్పుడు తీసుకుని మనం బులిష్లో క్లోజ్ ఇచ్చింది. సో మన డైలీ ప్రొఫైల్ ప్రకారం మనకి ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే, సో ఇది మండే క్యాండిల్, ఇక్కడ నుంచి మనం బులిష్ ఉంటున్నాం కాబట్టి వీక్లీ పరంగా మనం బులిష్ కదా. సో ఇది మండే ట్యూస్డే. సో నేనేం ఎక్స్పెక్ట్ చేస్తున్నానంటే ఈరోజు రేపు మార్కెట్ కంటిన్యూషన్ అవుద్ది. ఓకేనా. సో బుల్లిష్గా నా మెయిన్ డ్రాన్ లిక్విడిటీ ఫస్ట్ది. సో ఓవరాల్గా ఇది మనకి డ్రాన్ లిక్విడిటీ. ఓకేనా. సో నెక్స్ట్ మన డ్రాన్ లిక్విడిటీ ఎక్కడైనా ఉందంటే ఇది ఐఆర్ఎల్ అనమాట. ఓకే. సో ఇక్కడ నుంచి నేను అయితే జీబీపీ యూఎస్డి అయితే నేను బులిష్లో ఉంటున్నాను. ఓకేనా. ఎందుకు? ప్రీవియస్ క్యాన్ లిక్విడిటీ తీసుకుంది. వీక్లీ ప్రొఫైల్ ప్రకారం మనకి ఏం ఫామ్ చేసింది చెప్పండి? మిడ్ వీక్ రివర్సల్ ఫామ్ చేసింది. మీకు మిడ్ వీక్ రివర్సల్ చెప్పాను కదా. సో మిడ్ వీక్ రివర్సల్ ఇక్కడ ఫామ్ చేసింది. ఓకే. సో మిడ్ వీక్ రివర్సల్ ఫామ్ చేస్తే మనం ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం? నెక్స్ట్ 2 days కంటిన్యూ అంటే రివర్సల్ ఎక్స్పెక్ట్ చేస్తాం, అంతే కదా. సో లో ఆఫ్ ద వీక్ అయితే ఇది వెన్స్డే. ఓకేనా. ఇప్పుడు ఎక్కడ నుంచి మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అంటే బుల్లిష్నెస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అండ్ అనదర్ థింగ్ ఏంటంటే మనకి ఇక్కడ ఐఆర్ఎల్ ఇక్కడ ఫామ్ అయింది కదా. సో ఈ ఐఆర్ఎల్ నుంచి కదా మార్కెట్ రియాక్ట్ అయింది, ఎఫ్ఈజీ నుంచి. సో ఇక్కడ నుంచి నేనైతే బుల్లిష్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను జీబీపీ యూఎస్డి. ఓకేనా. సో నెక్స్ట్ నేను గోల్డ్ ఆల్రెడీ అయిపోయింది కాబట్టి ఎంఎన్క్యూ చెప్పేసి ఇంకా అక్కడితో క్లోజ్ చేద్దాం. ఓకేనా. సో ఇక్కడ నుంచి ప్రతిరోజు కూడా ఇలానే వీడియోస్ ఉంటాయి. మీకు నచ్చితే వీడియోస్ చూసి లైక్ చేయండి. ఓకేనా. లైక్ చేసి ఇంకొంతమందికి షేర్ చేస్తే మన ఛానల్కి రీచ్ వస్తుంది. మీరు మెయిన్గా వీడియో చూసాక లైక్ చేయండి. ఓకే. సో మన డ్రాన్ లిక్విడిటీ అయితే ఇది. ఎందుకు? ప్రీవియస్ వీక్ ఏం చేసింది? ఏదైతే ఒక అడ్వాన్స్ ఆర్డర్ బ్లాక్ ఉందో ఇది ఒక ఆర్డర్ బ్లాక్ కదా. ఈ ఆర్డర్ బ్లాక్ నుంచి మనకి మార్కెట్ రియాక్ట్ అయింది. ఓకే. మన ప్లస్ మన ఐఆర్ఎల్ అయితే ఇక్కడ ఉంది. ఓకే. సో ఐఆర్ఎల్లో మనకి రియాక్షన్ ఇచ్చింది, ప్లస్ ఆర్డర్ బ్లాక్ ట్యాప్ రిజెక్ట్ అయింది కదా. సో మనం ఓవరాల్గా టార్గెట్ అయితే ఈఆర్ఎల్ అనమాట. ఓకే. సో ఏదైతే ఈఆర్ఎల్ ఉందో ఇది టార్గెట్. సో ఇప్పుడు డే పరంగా చూసుకుంటే ప్రొఫైల్ ఏం ఫామ్ చేసింది? ఇది మండే క్యాండిల్. ఓకే. ట్యూస్డే, వెన్స్డే మనకి ఇక్కడ చూసుకుంటే
హై తీసుకుంది కదా, మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం? వీక్ పరంగా బులిష్నెస్ కదా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. కానీ ఇక్కడ బేరిష్ వీక్లీ అంటే మిడ్ వీక్ రివర్సల్ మనకు సెల్లింగ్ చూపిస్తుంది అనమాట. ఓకేనా? సో ఇలాంటి కండిషన్లో మనం డైలీ ప్రొఫైల్ కంబైన్ చేసుకున్నాం అనమాట. డైలీ ప్రొఫైల్ ఏం చేస్తాం మనం ఇక్కడ నుంచి అప్పుడు ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఒకవేళ ఇందులో ఈ ఎఫ్ఈజీలోకి వచ్చి, ఓకేనా, ఈ ఎఫ్ఈజీలోకి వచ్చి మనకి రియాక్షన్ వస్తే, స్ట్రాంగ్ రియాక్షన్ వస్తే అప్పుడు మనం బులిష్ ఉండొచ్చు. ఓకే, లేదు అంటే ఇప్పుడు ఈరోజు పరంగా చూసుకుంటే మన డ్రాన్ లిక్విడిటీ ఇదే కదా, మన డ్రాన్ లిక్విడిటీ ఇదే. సో మార్కెట్ ప్రజెంట్ అక్కడ రీచ్ అవ్వలేదు. సో ఒకవేళ లండన్ సెషన్లో మనకి లేదా ఈ ఆసియన్ సెషన్లో ఒకవేళ ఇక్కడ రివర్సల్ అయ్యి ఇక్కడికి వస్తే అప్పుడు ఇక్కడ నుంచి బయింగ్ ప్లాన్ చేస్తాం. లేదు అంటే మనం ప్రజెంట్ ఇక్కడ నుంచి లండన్ రివర్సల్ ఫామ్ చేస్తే సెల్లింగ్ ఉంటాం అనమాట. ఎంఎన్క్యూ అంటే ఎన్క్యూ అనమాట. ఓకే, మెయిన్గా మనకి ఇక్కడ మిడ్ వీక్ రివర్సల్ ఫామ్ చేసింది. ఓకేనా? సో ఇప్పుడు ఏం చేస్తుంది ఏంటంటే మనం 4 అవర్ ప్రొఫైల్లో మనం చూసుకొని డైలీ ప్రొఫైల్లో మనం చూసుకొని మనం కంబైన్ చేసుకున్నాక అప్పుడు మనకు ఒక క్లారిటీ వ్యూ వస్తుంది. మీరు అన్నీ కూడా ఫస్ట్ మీరు ఏం చేయాలంటే హైయర్ టైం ఫ్రేమ్లో మీకు డైరెక్షన్ క్లారిటీ అయిపోయింది. ఇప్పుడు ఏవైతే చెప్పానో నేను ఇప్పుడు చూసాను, మీకు ఏ పేరులో ఏ డైరెక్షన్ అనేది నేను ఫైనల్గా ఫిక్స్ అయిపోయాక ఆ డైరెక్షన్ పరంగా నాకు ప్రొఫైల్ కన్ఫర్మ్ చేస్తుందా లేదా అంతా నేను చూసుకుంటున్నాను. సో చూసుకున్నాక అప్పుడు నేను ఎంట్రీస్ ప్లాన్ చేస్తాను అనమాట. సో అది మీరు కూడా చేయాల్సింది అయితే అదే. మన డ్రాన్ లిక్విడ్ అయితే ప్రజెంట్ మార్కెట్ది ఇది. సో ఐఆర్ఎల్ హంట్ చేసుకుని ఇక్కడ నుంచి మనం మళ్ళీ న్యూ ఇయర్ రివర్సల్ ఫామ్ చేసినా కూడా ఏం ప్రాబ్లం లేదు. సో ఓవరాల్గా అయితే ఎన్క్యూ అయితే బులిష్ ఉంటాం వీక్ పరంగా. సో డే పరంగా అయితే మాత్రం బేరిష్. ఓకేనా? సో ఇది డే ఆర్డర్ బ్లాక్. అది మనం ఇంకో విధంగా కూడా ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే మనకి ఇక్కడ నుంచి రియాక్షన్ ఇచ్చింది వీక్లీ ప్రొఫైలు. అది వీక్లీ బయాస్ పరంగా మనం చూసుకుంటే బై సైడ్ ఉన్నాం. కానీ డైలీ ప్రకారం మనకి ఏం కన్ఫర్మ్ చేస్తుంది? ఒక అడ్వాన్స్ ఆర్డర్ బ్లాక్ ట్యాప్ అయ్యి మనకి ఒక మిడ్ వీక్ రివర్సల్ ఫామ్ చేస్తుంది కదా. సో అందుకే ప్రజెంట్ మనం ఏం చేస్తున్నాం అంటే మన ఎంఎన్క్యూ ప్రజెంట్ అంటే ఎన్క్యూ మన డైరెక్షన్ ప్రజెంట్ అయితే సెల్లింగ్లోనే ఉంటాం. ఓకేనా? ఇక్కడ నుంచి మీకు లండన్ రివర్సల్ ఫామ్ చేస్తే మీకు లండన్ సెషన్లో 15 minutesలో సిఎస్ అయ్యాకైనా ప్లాన్ చేసుకోండి. ఓకేనా? సో ప్లాన్ చేసుకుంటే మీరు ఇక్కడ నుంచి సెల్లింగ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ ఐఆర్ఎల్ వరకు. సో తర్వాత ఏదైనా కన్ఫర్మేషన్ వస్తే అప్పుడు మీరు చూడొచ్చు. ఓకేనా? ప్రజెంట్ అయితే సెల్లింగ్లోనే ఉండండి. ఎందుకంటే డైలీ ప్రొఫైల్ అయితే మాత్రం మీకు వీక్లీ ప్రొఫైల్ ప్రకారం అయితే కీ లెవెల్ ట్యాప్ అయ్యాక మీకు కన్ఫర్మేషన్ ఇచ్చింది కదా. సో మనం వెయిట్ చేసి ప్రొఫైల్ క్లారిటీ అయిపోయి డైలీ ప్రొఫైల్ కూడా కన్ఫర్మ్ చేస్తే మనం సెల్లింగ్లోకి వెళ్ళిపోవచ్చు. ఓకేనా? సో అదనమాట. ఇంకేమైనా మీకు ప్రొఫైల్స్ కానీ అదే ఇంకా వేరే చార్ట్స్లో ఏమైనా బయాస్ కావాలనుకునే డైరెక్షన్ గురించి క్లారిటీ కావాలనుకుంటే కామెంట్ చేయండి. నేను ఇంకా ఏమైనా చార్ట్స్ యాడ్ చేయాలంటే యాడ్ చేస్తాను. ఓకేనా? సో అదనమాట. ఇక్కడతో క్లోజ్ చేస్తాను. మీరు ఇక్కడ నుంచి డైలీగా అనాలిసిస్ అయితే మీకు పోస్ట్ చేస్తాను. ఓకేనా?